శ్రీ సత్యసాయి జిల్లా కొత్త చెరువులో సమస్యలు పరిష్కరించాలని సత్యసాయి తాగునీటి పథకం కార్మికులు ఆందోళన కొనసాగిస్తున్నారు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ చిత్రపటాలకు ఉంచి చెవిలో పువ్వులు పెట్టుకుని భజనలు చేస్తూ వినూత్న పద్ధతిలో నిరసన తెలియజేశారు. సీఎం సారు స్పందించండి, డిప్యూటీ సీఎం సారు స్పందించండి, మా మొర ఆలకించండి అంటూ భజనలు చేస్తూ వేడుకున్నారు. 6 నెలలుగా జీతాలు ఇవ్వకపోవడంతో పొట్ట నింపుకోవడం కష్టంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. మీరిచ్చిన హామీలు చెవిలో పువ్వులు అయ్యాయని పేర్కొన్నారు. ఇప్పటికైనా స్పందించి తమ సమస్యలు పరిష్కరించి సత్యసాయి తాగునీటి పథకం నిర్వహణ బాధ్యతను ప్రభుత్వమే చేపట్టాలని, ఈఎస్ఐ, పీఎఫ్ సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేశారు. సమస్యలు పరిష్కారమయ్యేంత వరకు సమ్మెను విరమింప చేసేది లేదని స్పష్టం చేశారు. గత 20 రోజులుగా ఈ సమ్మె ఒక వినూత్న రీతిలో మేము చేస్తున్నప్పటికీ కూడా ఈ యొక్క పాలనా అధికారులు అయితే ఏమి, ప్రజా అధికారులు అయితే ఏమి, పాలక వర్గ ప్రజాప్రతినిధులు అయితే ఏమి నిమ్మకు నీరెత్తినట్టుగా ఈ సత్యసాయి వాటర్ను వ్యవహరిస్తున్నారు. అయితే మేము వినూత్న రీతిలో ఈ విధంగా మేము తెలియజేసినప్పటికీ కూడా ఇక్కడ ఉన్నటువంటి అధికారులు ఏమాత్రం కూడా చలనం లేదు. వాళ్ళలో ప్రజలకు మేము ఏదో చేయాలని, వాళ్ళకి ఏదో చేస్తామని వాళ్ళు ఎన్నో చెప్పుకొని పైకి వచ్చినటువంటి వారు ప్రజల చేత ప్రజల కొరకు ఎన్నిక కాబడినటువంటి ఓ ప్రజా అధికారులారా, మేము మీకు తెలియజేస్తున్నాము ఏమని, గత 20 రోజుల నుండి కూడా తాగడానికి ప్రజలు నీళ్ళు ఇబ్బంది పడి మాకు మద్దతుగా వాళ్ళే రోడ్డుపైకి వస్తూ వాళ్ళే యొక్క సమ్మెను ముందుకు కొనసాగిస్తున్నారే. మీరు ప్రజలకు మేము ఏదో చేయాలని వచ్చినటువంటి మీకు కనీసం కనపడలేదా? 20 రోజుల నుండి మేము ఈ సమ్మె చేస్తుంటే రోడ్డుపైనకి వచ్చినటువంటి ఆ ప్రజలు మీకు కనిపించలేదా? మేము మా గోడ వినిపిస్తున్నాము. మా యొక్క కుటుంబ పోషణ ఎలాగా 6 నెలలు వేతనములు రాకపోతే మా యొక్క పిల్లల చదువులు ఎలాగా మేము